రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళ వైపున వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? నీకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, ఇంకా మనం ఉయ్యాల కట్టడం ఎందుకు? పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఉషాని చూసి నువ్వు ఉయ్యాల కడితే అలాగే ఉంటుంది. అంటే ఉషా పులి నేను నక్క అంటారు, అంతే కదా? ఎందుకురా అనవసరంగా తన్నలా ఉడికిస్తావు? నేనేం ఉడికించలేదమ్మా, తనే ఉడుక్కుంటూ వెళ్ళిపోయింది. మీరెళ్ళి ఆ ఉడుకు తగ్గించండి బావగారు. ఓయ్, అరే నీ మూతికేమైంది? ఇలా వంకరపోయింది. ఇదేం వంకరమూతి కాదు, బుంగమూతి. నన్ను నక్క అన్నారు కదా, అందుకే నేను అలిగాను. నేను సామెత చెప్పానే తప్ప నిన్ను నక్క అనలేదు హారిక. నీకలా అర్థమైంది అంతే. నిజానికి అడవిలో నక్కని మించిన తెలివిగల జంతువు లేనేలేదు. అంటే నేను తెలివిగలదాన్నంటారా? చాలా అంటే చాలా తెలివైందానివి, సత్యం. ఫోన్ కూడా మోగింది. హలో హనుమంతు, చెప్పు. సార్, కార్తిక్ నైట్ 11 to 12 టైం మధ్యలో ఆ రూట్లో వెళ్తాడని తెలిసింది సార్. గుడ్. నైట్ ఆ టైంలో కాపు కాద్దాం, దొరికిపోతాడు. ఓకే సార్. ఎవరు దొరికిపోతారంటున్నావు? దొంగలు. ఎటువంటి దొంగలైనా ఎప్పుడో ఒకసారి మా పోలీసులకి దొరకాల్సిందే కదా. హాయ్ పల్లవి. ఏమైంది? ఒంట్లో బాగోలేని మనిషిని అలా హాస్పిటల్లో వదిలేసి ఇంటికి వెళ్ళిపోవడానికి మీకు మనసులో వచ్చిందండి? అదేంటి అలా మాట్లాడతావు? ఉషాని గుళ్ళో ఒంటరిగా వదిలేసి వచ్చాను కదా, అందుకే వెళ్లాల్సి వచ్చింది. మరి నన్ను హాస్పిటల్లో వదిలేసి వచ్చారు కదా, మరి నా కోసం హాస్పిటల్కి రాలేదే? అప్పటికే బాగా లేట్ అయిపోయింది. నువ్వు ఇంటికి చేరేవో లేదో కనుక్కుందామని ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. హాస్పిటల్కి ఫోన్ చేస్తే నువ్వు డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయావని చెప్పారు. వెళ్ళక మీరు వస్తారో రారో తెలియక తెల్లవారులు హాస్పిటల్లో ఉండాలా? అర్థమైందండి, మీరు ఉషకిచ్చినంత ఇంపార్టెన్స్ నాకు ఇవ్వరు అని నాకు తెలుసు. ఇవ్వాలని కూడా నేను ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు. కనీసం నాకు ఒంట్లో బాగోలేనప్పుడైనా హాస్పిటల్లో నా పక్కన ఉండాలి కదా. నాకు ఒంట్లో బాగాలేకపోవడానికి కారణం ఎవరు? నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డే కదా. మీ బిడ్డ కోసం, మీ బిడ్డని కని మీ చేతుల్లో పెట్టడం కోసం ఏ అమ్మాయి చేయని త్యాగం నేను చేస్తున్నాను. అలాంటిది నా గురించి పట్టించుకోకుండా నా పాటికి నన్ను అలా వదిలేసి వచ్చేస్తే నాకెంత బాధ కలుగుతుంది. నేను మీకు భార్యని కాకపోయినా మీ బిడ్డకి తల్లిని కదా. కనీసం డెలివరీ వరకైనా మీరు నా పక్కన ఉండాలని కోరుకుంటాను కదా. అలా కోరుకోకుండా, ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా మెకానికల్ గా బిడ్డని కని మీ చేతుల్లో పెట్టడానికి నేనేం సరోగేట్ మదర్ని కాదండి. పల్లవి ప్లీజ్, నా పరిస్థితి అర్థం చేసుకో. గుళ్ళో నా పక్కన ఉషా ఉన్నా కూడా నీ కొంట్లో బాలేదనగానే ఉషాను వదిలేసి నీ దగ్గరికి వచ్చాను కదా. నిన్ను హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ చేయించాను.
నువ్వు కోలుకున్నావు అన్న తర్వాత నీకు చెప్పే వెళ్ళాను, చెప్పకుండా వెళ్ళలేదు కదా. ఇప్పుడే వస్తానని ఉషకి చెప్పొచ్చిన నేను అన్ని గంటల తర్వాత తన దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెంటనే బయలుదేరి నీ దగ్గరికి ఎలా రాగలను? ఒకవేళ ఏదో ఒక కారణం చెప్పొచ్చినా తీరా తనకు అనుమానం వస్తే మన పరిస్థితి ఏంటి? ఒంట్లో బాగోనప్పుడు మీరు నన్ను వదిలేసి వెళ్లారన్న బాధతో అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. కానీ నా విషయంలో మీరెంత బాధ్యత తీసుకుంటున్నారో నాకు తెలుసండి. ఐమ్ సారీ. ఉషా, ఇంకా ఇలాగే ఉంటావా? మారవా? మారుతాను, కానీ నేనొకటి అడుగుతాను. నిజం చెప్తారా? అడుగు. నిజంగా మీరు వైజాగ్ వెళ్ళారా? నిజంగా మీరు వైజాగ్ వెళ్ళారా? చెప్పండి, నిజంగా మీరు వైజాగ్ వెళ్ళారా? వెళ్ళలేదని నీతో ఎవరైనా చెప్పారా? వెళ్ళారో లేదో మీరే చెప్పాలి. చూసారా నిజం చెప్పడానికి ఎంత ఆలోచిస్తున్నారో? అడిగిన దానికి క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిజం చెప్పడం మీకు అలవాటు. మీరు ఆ అలవాటు కూడా మార్చుకున్నారు. వైజాగ్ వెళ్లకుండానే వెళ్ళాను అని నాతో అబద్ధం చెప్పారు. మీరు హైదరాబాద్లోనే ఉండి వైజాగ్లో ఉన్నట్టు నాతో ఫోన్లో మాట్లాడారు. కొన్ని కారణాల వల్ల అలా చెప్పాల్సి వచ్చింది. ఆ కారణాలేంటో నాతో చెప్పొచ్చు కదా. నువ్వు అర్థం చేసుకోలేవు. నేను మీ అర్ధాంగిని, అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను? చెప్పండి, ఏంటా కారణాలు?